స్వాగతం. బ్రిటన్లో ఇంకా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం గోల్కొండ ఏరియా హాస్పిటల్లో మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో రెవెన్యూ శాఖ మంత్రి పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. టీటీడీ నూతన సివిఎస్ఓగా ఐపీఎస్ అధికారి కేవీ మురళీకృష్ణ, రంగనాయకుల మండపంలో సివిఎస్ఓగా బాధ్యతలు చేపట్టిన కేవీ మురళీకృష్ణ. అనంతపురం ధర్మవరంలో వెన్నుపోటు దినం కార్యక్రమం, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. అల్వాల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు, స్థానికుల కంప్లైంట్ మేరకు స్పందించిన హైడ్రా అధికారులు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది ముగిసింది, విశాఖలో ఘనంగా సంబరాలు. ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మార్కాపురంలో పర్యటించారు. పట్టణంలోని మెప్మా కార్యాలయంలో బలహీన పిల్లల వనరబుల్ చిల్డ్రన్స్ కుటుంబ స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు రూపొందించిన యాప్పై శిక్షణ సంబంధించిన విషయాలను అధికారులకు సిబ్బందికి అవగాహన కల్పించారు. అటువంటి చిన్న పిల్లల్ని గుర్తించి వారిని ఆరోగ్యవంతులుగా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కలెక్టర్ అన్నారు. ఇటువంటి వాళ్ళు వేరే వనరులు చెల్లాలంటారు. ఇంకా స్పెషల్ గా చెప్పాలంటే స్పెషల్లీ ఫ్యామిలీస్, మూడవది బ్రోకన్ ఎన్విరాన్మెంట్ ఫ్యామిలీస్. ఈ పైవన్నీ హీరో మీదే, మీకే ఉంటుంది. ఇప్పుడు మనం చేయబోతున్నది అలా ఉండదు. సో ఎందుకంటే ఇది మోర్ దెన్ మియర్ డేటా కలెక్షన్. ఇది ఒక్కొక్క పిల్లల గురించి మీరు తెలుసుకోవడానికి పెట్టిన ఇది సర్వే. వీ డోంట్ నో ఎనీ అదర్ వర్డ్ దీనికి సబ్స్టిట్యూట్ చేయడానికి, అందుకే సర్వే అంటున్నాము. బట్ ఈ పదం విన్ని మీరు ఇది ఇట్ ఈస్ అనదర్ సర్వే అనేది మీరు అనుకోకూడదు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోల్కొండ ఏరియా హాస్పిటల్లో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే కౌజర్ మొహినుద్దీన్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, గోల్కొండ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్, వైద్యాధికారులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ మండలి పక్షాన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. చెట్లు నీడ ఇవ్వడంతో పాటు ఆక్సిజన్ అందిస్తాయి. చెట్లు దేవుడిగా కొలుస్తాం. చెట్లను పెంచడం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో వచ్చే తరం ఆక్సిజన్ పెట్టుకునే స్థాయికి వస్తుంది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. డాక్టర్లు వైద్యో నారాయణ హరి అనే విధంగా కొలుస్తారు. గోల్కొండ ఏరియా హాస్పిటల్ కు వచ్చే వారికి మొక్కలు నాటే అవగాహన కల్పించాలి. ఢిల్లీ కాలుష్యం అయిపోతుంది, అక్కడ నుండే వేరే రాష్ట్రాలకు పోతున్నారు. వాహనాలు నడిపించే పరిస్థితి లేదు. కాలుష్యాన్ని నియంత్రణ చేసుకోవడం వల్ల చిన్న పిల్లల నుండే అనేక రకరకాల వ్యాధులు వస్తున్నాయని అన్నారు. మొబైల్ మధ్యలో పెడతారు. సార్ సార్ అట్లా అది
मोबाइल देने ఈరోజు కాలుష్య నియంత్రణ మండలి తరఫున జిల్లా కలెక్టర్ గారి చొరవతోటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. కాలుష్య నియంత్రణ మండలి అధికారి సురేష్ గారు, డిసిహెచ్ సూర్యశ్రీ గారు, జిల్లా కలెక్టర్ హర్దీప్ గారు, ఎమ్మెల్యే గారు కౌసర్ గారు, మన అతిథి గౌరవ జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గోల్కొండ ఏరియా హాస్పిటల్ సిబ్బంది, పాత్రికలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లలా చూస్తూ ఇందిరమ్మ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. ఎన్ని కష్టాలున్నా అభివృద్ధి కుంటుపడకుండా సంక్షేమాన్ని అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇందిరమ్మ ప్రభుత్వంలో పేద ప్రజలకు అందిస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రైతులు పండించిన సన్నబడ్లకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇచ్చామని ఆయన తెలిపారు. రైతు భరోసా కార్యక్రమం కూడా మన ప్రభుత్వంలో ఇచ్చుకోబోతున్నాం. అంటే ఆనాటి దొరవారు రాష్ట్రాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టి 8,19,000 కోట్లు అప్పు చేసిన ఆ అప్పును కడుతూనే ఇంకా పేదవాడి కష్టాలని వీలైనన్ని తీరుస్తూ ఏదైతే రైతు రుణమాఫీలో కూడా 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ 17,000 కోట్లు. మన ప్రభుత్వం 9 నెలల్లోనే చేసిన రైతు రుణమాఫీ 21,000 కోట్లు. 10 సంవత్సరాలు ఎక్కడ, 9 నెలలు ఎక్కడ? ఇలా సంక్షేమ కార్యక్రమాలను కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసుకుంటూ వచ్చాం. టీటీడీ నూతన సివిఎస్ఓగా ఐపీఎస్ అధికారి కేవీ మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. శ్రీవారిని దర్శించుకుని రంగనాయకుల మండపంలోని సివిఎస్ఓగా అధికారిక బాధ్యతలు చేపట్టారు. మురళీకృష్ణ గతంలో తిరుమల తిరుపతిలోని పలు హోదాల్లో మురళీకృష్ణకు పనిచేసినటువంటి అనుభవం ఉంది.
అనంతపురం ధర్మవరంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని కేతిరెడ్డి కార్యాలయం వద్ద నుంచి కాలేజ్ సర్కిల్, కళాజ్యోతి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పంచులు వేసి కార్యకర్తలని నవ్వించారు. ధర్మవరంలో నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవ ర్యాలీలో కేతిరెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆవేశానికి అడ్డే లేదని 30,000 మంది ఆడవాళ్లను మా వాలంటీర్లు ఎత్తుకెళ్లారని ఆరోపణ చేసి సీజ్ ద షిప్, సీజ్ ద థియేటర్ అంటూ హరిహర వీరమల్లు సినిమా బాక్స్ అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నాడని పంచులు వేశారు. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ఆయన ఆవేశానికి అయితే అర్థం లేదు. ఆయన ఊడాలు, ఆయన కథ, అసలు 30,000 మందిని మా వాలంటీర్లు ఎత్తపోయినారని చెప్పి ఇంతవరకు ముగ్గురిని చూపించలేకపోయారు. సినిమా షూటింగ్, ఏం సినిమా షూటింగ్ పోతే నిన్న ఆ బాక్స్ అమ్ముకోవడానికి చచ్చిపోతున్నాడు. హరిహర వీరమల్లు అమ్ముకోవడానికి ఆ థియేటర్ సీజ్ షిప్ అనే సీజ్ ద థియేటర్ అని చెప్పి బాక్స్ వాడు లేకుండా పోయినాడు. అదే మనం చేసినాం ఇంకో చిరంజీవి ఇంకా పెద్ద వీళ్ళన్న ఆర్టిస్ట్. ఆల్వాల్లో అక్రమ నిర్మాణాలు, కూల్చివేతలు మళ్లీ మొదలు పెట్టారు. అక్రమ నిర్మాణాల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైదరాబాద్ అధికారులు ఒకేసారి 3 భవనాలు కూల్చివేశారు. అల్వాల్ చిన్నరాయన చెరువు ఆక్రమించిన కబ్జాదారుడు చెరువుకు ఆనుకుని ఉండటంతో స్థానికుల కంప్లైంట్ మేరకు స్పందించి తొలగిస్తున్నారు అధికారులు. ఇప్పటికే అడ్డమైన రోగాలు, షుగర్లు, బీపీలు వచ్చి నాశనం అయిపోతున్నాం. దిక్కుమే కష్టం చేయలేక కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా విశాఖలో సంక్రాంతిని, దీపావళిని తలపించే విధంగా సంబరాలు నిర్వహించారు. సంక్రాంతి, దీపావళి సంబరాల్లో భాగంగా భోగి మంటలు, తప్పెట గూళ్లు, కోలాటాలు, గంగిరెద్దుల హరిదాసు సంక్రాంతి పిండి వంటలతో పాటుగా సంక్రాంతి పండుగ ఉట్టిపడేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. రంగులతో ముగ్గులు వేసి రంగవల్లులతో అందంగా తీర్చిదిద్దిన మహిళలకు బహుమతులను అందజేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం జగదాంబ జంక్షన్ వద్ద జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు.
అమలాపురం కామాక్షి పీఠం పీఠాధిపతి కామేశ మహర్షి కన్ను మూశారు. గురువారం తెల్లవారుజామున 3:30 స్వామీజీ కన్ను మూశారు. 6 నెలలుగా స్వల్ప అనారోగ్యంతో ఉన్నారు. కామాక్షి పీఠాధిపతి పూర్తి పేరు బెహరా ఎర్రంరాజు కామేశ మహర్షి. వందలాది మంది అనాథ పిల్లలకు తన ప్రేమ మందిరంలో ఆశ్రయం కల్పించి వారి ఆలనా పాలన చూశారు. కామాక్షి ప్రేమందరికి మేనేజర్గా ఉన్నాను. చాలా రోజుల నుంచి కొంచెం చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నాయండి గురువు గారికి. ఈ తెల్లవారుజామున 2:30 టైంలో కొంచెం ఆయాసం వస్తుందంటే హాస్పిటల్ తీసుకెళ్ళాము. కొంచెం 3:30 టైంలో వాళ్ళు పల్స్ అందట్లేదు, ఇంకా చనిపోయారని చెప్పారు. 1986లో ఈ ప్రేమందరం స్టార్ట్ చేశారండి. అప్పటి నుంచి కూడా 250 మంది పిల్లల్ని పెంచి పోషించి వాళ్ళ విద్యాబుద్ధి నేర్పించి వాళ్ళందరూ జీవితంలో స్థిరపడేలా చేశారు. అందరికీ మ్యారేజ్ చేశారండి. ఇంచుమించు ఒక 60 మంది పిల్లలు ఇప్పుడు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. నేను కూడా ఇక్కడ పెరిగి పెద్దోనైనా ఇప్పుడు ఈ సంస్థకి మేనేజర్గా ఉన్నానండి. సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలని, పవన్ కళ్యాణ్ పాటించే సనాతన ధర్మం క్రూరమైనది, అరాచకమైనది, ఎవరూ దాన్ని సమర్థించినా వాళ్లను అరెస్ట్ చేయాలని అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడని ప్రశ్నించారు. ఆయన సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలంటున్నారు, కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారిని శిక్షించాలన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఏదో పని చేసినా అతనితోనే కాపురం చేయాలి, భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని, భర్త చనిపోతే చితిమంటల పైన భార్యని కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం. అలాంటి సారాంశం నెత్తికెక్కించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురు నెత్తికి విడాకులు ఇచ్చారని ప్రశ్న నేను ముగ్గురు ఒకసారి పెళ్లి చేసుకొని చెప్పలే. విడాకులు తీసుకొని పెళ్లి చేసుకున్న మాట వాస్తవమే, అది నాకు ఇప్పుడు తెలుసు. నేను దాని వరకు ఇప్పుడు పోలే, నేను ఫస్ట్ టైం అంటున్నా. సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకెందుకు అది వర్తిస్తుంది అన్న దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చెప్తున్నాను, అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం. అది శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధ దేవాలయంగా వెలిసిన బంగారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఊరేగించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కనీసం వినోద్ చెప్పాలి కదా, వస్తాను రాను ఏదో ఒకటి కామని ఈ టైం లేకపోతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే నారాయణే నమోస్తుతే.
సిరిసిల్ల, వేములవాడ, రాజన్న, కోడెల గోశాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. గోశాలను పరిశీలించి కోడెల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న, కోడెల అనారోగ్యంతో మరణించడం చాలా బాధాకరం. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడెల మృతి విషయంలో వాకప్ చేసి రాష్ట్ర స్థాయి అధికారులను పంపించడం జరిగింది. పశుసంవర్ధక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్, ఆలయ ఈవో సిబ్బందితో పాటు అన్ని విభాగాల అధికారులు గోవులను నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. సీజనల్ వ్యాధులు వర్షాకాలం రావడంతో అందులో కొన్ని కోడెలు లంప్ స్కిన్ వ్యాధి వచ్చినట్లుగా పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్పారు. 16 మంది వైద్య సిబ్బంది కోడెలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. వైద్య అధికారులు ఇచ్చిన సూచనలు, సలహాలతోటి గోవులకు పచ్చిగడ్డి, ఇతర బలవర్ధకమైన ఆహార పదార్థాలను అందజేయటం జరుగుతుంది. కోడెల మృతి చాలా కలిచివేసిందని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే 18 నుండి 20 కోడెలు అనారోగ్యం బారి నుండి కుదుటపడి ఆరోగ్యంగా ఉన్నాయి. భక్తులు కోడె మొక్కలు చెల్లించే క్రమంలోని పాలు మరవని వాటిని, చిన్న కోడెలను సమర్పించడంతో ఇబ్బంది తప్పడం లేదు. సువిశాలమైన ప్రదేశంలో గోశాల నిర్మాణం చేపడతాము అన్నారు. ఇక్కడ అన్ని హెల్దీ ఉన్నాయి. ఆమ్లెట్ తీసుకుంటారు. ఆమ్లెట్ చేయడం వల్ల ఎక్కువగా ఫిట్ అవుతుంది. అందులో మొత్తం బాగా దుర్గ అవుతుంది. అక్కడికి తీసుకుంటారు. ఈ దుర్గ అనేది కంటిన్యూస్ వారం రోజులు వస్తుంది. మనకి మళ్ళీ కొంచెం వర్షం పడితే ప్రాబ్లం అవుతుంది. వర్షాకాలం కాబట్టి కొత్త గోశాల గోశాల మనం మొత్తం వేసినదే ప్రభుత్వ పక్షాన కూడా ఈ రైతులకు అందివ్వాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ రైతులు ఇప్పటికే చాలా మంది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కూడా దరఖాస్తు పెట్టుకున్నారు. వీలైనంత తొందరలో వాటిని కూడా రైతులకు పంపిణీ చేసే కార్యక్రమం, దాని ద్వారా వారికి కూడా ఉపాధి
వ్యవసాయం చేసుకోవడానికి కోసం చేదోడుగా కూడా రాజన్న కోడలను ఇచ్చిన వాళ్ళు అవుతుంది. ఇదివరకు మనం మొదటి దశలో 10 మాసాల క్రితం చాలా ఇంచుమించు 1000 పైనే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఇందులో నుంచి వాటిని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. మరో 3-4 రోజుల తర్వాత ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది. ఇక్కడ గోశాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే వాటి అధిగమించే కార్యక్రమం ఎప్పటికప్పుడు చేస్తూ ముందుకు పోతున్న సందర్భం. దెందులూరు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దెందులూరు మండలం జోగన్నపాలెం ముప్పవరం దెందులూరు జడ్పీ హై స్కూల్ నందు జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అధికారులకు అలాగే అనధికారులకు ఈరోజు ప్రపంచ ఈ యొక్క కార్యక్రమానికి వడ్లపట్ల మురళీకృష్ణ గారు వరంగల్లో ఉన్నవారన్నా మరి మన దెందులూరు ఎక్కడ పట్టేయండి అది తీసుకురండి. సార్ ఒకసారి రాజా గారు యుద్ధ వీరుడు కాజులో అందించిన సింధూరు మొక్కలను ఈ రోజు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ తన స్వగ్రామంలో మొక్కను నాటారు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసి న్యూస్.